హాయ్ ఫ్రెండ్స్ 98 ఎవరైనా చేసుకోండి తొందరగా చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా ఫుల్ హ్యాపీ ఇంకొకరు ఎవరైనా 100K subscribers. Thank you Andy, thank you so much. 100K అంటే ఏంటి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఎక్కువ మాతో అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు లేరని ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిండ్రు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అంత స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లారు అందరికి థ్యాంక్ యూ అండి నిజంగా మొన్న ఇంటర్వ్యూ కూడా జరిగింది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన ఒక 4-5 days లో వస్తుంది ఏం మాట్లాడినామో ఏమో మొత్తం టెన్షన్ ఏదో ఒకటైతే మాట్లాడినాం వచ్చిన తర్వాత నవ్వుకోకండి అంతే ఏదన్నా రియల్గానే అండి ఇంట్లో జరిగేది మేము చేస్తున్నాం అంటే ఏం క్రియేట్ చేసి చేసేది అయితే కాదు అందరూ అడుగుతుండ్రు ఏమని మీరు రియల్గానే ఇలా ఉంటారా ఎందుకు ఇంత ప్రేమ మీ భార్య అంటారు మా భార్య ప్రేమ అంటే నాకు చూపెట్టలేదు ఎందుకంటే చెప్పలేను చూపెట్టుడు అంటే నేను చేసే పనులలో కానీ ఏదైనా కానీ ఆమెకు తెలియాలి నాకు వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు అదేంటంటే నా లోపల హ్యాపీనెస్ అంతే నాకైతే ప్రతిరోజు కనిపిస్తుంది ఆయన ప్రేమ అనేది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలలో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ ఏం కావాలి ఏదైనా నాకు ఇష్టమైంది అంటే నాకు ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఎవరైనా తింటా అంటే కూడా మమ్మీ తింటది కదా మమ్మీకి ఇష్టమైంది కదా ఎప్పుడు ఇష్టం అన్నది కదా మనం తినొద్దు అంటే అది ప్రతి దాంట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమో నిజంగా రియల్ అంటుండ్రు అంత రియలే అండి అంత నటన ఏం కాదు అంటే అందరు ప్రేమ చూసుకుంటారు అట్లా ఏం లేదు నిజంగా మరి రిషిబాబు ఉంటేనైతే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు కరెక్ట్ స్కూల్ టైంకే సెలబ్రేట్ చేసుకోవాలి అంతా మేము మా ఆయనకైతే సెలబ్రేట్ చేసుకోవాలని బాగుంది ఈవినింగ్ అదే ప్రోగ్రామ్ అండి కేక్ కట్ చేసి అంతా చేద్దాం కేక్ తీసుకొచ్చి కట్ చేసి చేస్తారంట ఇంత ఆనందమైనది మనం సెలబ్రేట్ చేసుకోవద్దా చేసుకోవాలి కదా ఇంకా ఏం మాట్లాడాలి నేను బాగా నవ్వుతున్నా కామెంట్స్ వస్తున్నాయి నాకేమో నవ్వకుండా మాట్లాడడానికి రాదు అస్సలకే నవ్వు ఫేసే కానీ ఇది మాకు 1000 సబ్స్క్రైబర్ కావాలంటే మేము ఎంత కష్టపడ్డాం ఏంటిది ఒక్కొక్కరు ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా అని అడిగిన రోజులు ఉన్నాయి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా స్టేటస్ పెట్టుకున్నారు అంటే మా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి పేరున అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి కానీ స్టార్టింగ్ ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అయింది ఆ 1000 సబ్స్క్రైబర్ కావడానికి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు అందరికీ థ్యాంక్స్ అండి ఎంతోమంది చేయించారు ఎంతోమంది చేశారు అదనైతే మర్చిపోను అందరు దేని గురించి అంటే చేయమని చెప్పినా ప్రతి ఒక్కటి మెల్లిమెల్లిగా చేస్తామండి కొంతమంది నగల గురించి కొంతమంది అట్లా ఏది చెప్పిన వాళ్ళకి అందరికి ఎక్కడ ఉంటామని అంటుండ్రు ప్రతి ఒక్కరికి చెప్పు నువ్వు ఒకసారి ఎక్కడ ఉంటావు మంచిరాలండి గట్టిగానే చెప్తున్నా మంచిరాలండి నేను గోల్డ్ వర్క్ ఇస్తాను అందరు ఏం జాబ్ చేస్తారంట జాబ్ చేయ నేను మాది వర్కే ఇంకా ఏం నాకైతే మాట్లాడంటావు కానీ ఇంటర్వ్యూ పోయినా కానీ ఇంటర్వ్యూలో కూడా ఏం మాట్లాడలేదు నా భార్య మాట్లాడింది ఇంటర్వ్యూ చేసేటామె కూడా అన్నది మీరు మాట్లాడతలేదు సార్ అన్నది కానీ నేనేం మాట్లాడాలి ప్రేమని చూపించాలి మళ్ళీ ఒకటి అంటే మీ భార్య అంటే ఎందుకు ఇష్టం అంటే కూడా ఒక్కడేలాగైతే బాగా నచ్చింది నాకు అంటే నేను చెప్పలేను చేసి చూపిస్తా ఇష్టం అనేది అమ్మ ప్రేమ నేను దేంట్లో చేతలలో చూపిస్తా అన్నాడు నాకైతే దానికైతే ఫిదా నిజంగా చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మాటలతో రాదు చేతల్లో వస్తుంది ఏదైనా మనం చేతలలో చూపెట్టాలి నాకు అదే నచ్చుతుంది షాప్కి వెళ్ళే వరకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హెల్ప్ చేస్తారండి చాలా మంది చేస్తారా ఇప్పటికి కూడా అవే కామెంట్స్ నిజంగా హెల్ప్ చేస్తారా అంటే ఏదైనా మన ఇంట్లో మనం చేసుకుంటాం మన ఫ్యామిలీకే చేస్తున్నాం అలా కొత్త ఏం కాదు అందరు చేస్తారు ఇంత కూడా ఏం కాదు చాలా మంది చేస్తారు చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు చెయ్యని వాళ్ళు ఉన్నారని అనుకోవద్దు అందరు అట్లనే ఉంటారని కామెంట్స్ కూడా మా ఆయన ఇట్లా చేస్తారు సేమ్ మీ పిల్లల లాగానే మా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే నిజంగా హెల్ప్ చేస్తారా అని అంటారు కామెంట్ల అంటే నేను చూసి ఫస్ట్ టైం అనుకున్నా ఏంటి అందరు ఇట్లనే చేస్తారు అని
కానీ కొంతమంది పాజిటివ్ కూడా పెడుతున్నారు. ఏమని అంటే మా హస్బెండ్ కూడా సేమ్ ఇలాగే హెల్ప్ చేస్తారు, మా పిల్లలు కూడా ఇలాగే. నిజంగా పిల్లలు చేసి చిన్న చిన్న పనులే కావచ్చు కానీ మనకి ఎంతో హెల్ప్ అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. భర్త అయినా అంతే, ఏదో ఇంత చిన్న హెల్ప్ చేసినా కూడా అదంతా పక్కకు పెడితే ఏదైనా పని చేసేటప్పుడు నా వెనకాలే మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా, అదైతే ఇంకా సూపర్ ఫ్రెండ్స్. పని చేసిన దానికంటే ఎక్కువ మనం ఏదైనా పని చేసుకుంటుంటే వెనకాలే ఉండి మనతో ముచ్చట పెట్టుకుంటా మాట్లాడుకుంటుంటే మనకు ఆ పని చేసిందే తెలియదు అసలు. నిజంగా బంగారం. నువ్వు అంటే ప్రేమ ఉందంట, అనకపోతే ప్రేమ లేదా ఇప్పుడు అన్నీ అయినా నాకే ఎక్కువ కదా ఫ్రెండ్స్. అందరు నా గురించే మెచ్చుకుంటారు, మరి నీ గురించి కాదు. కానీ నాకంటే నా భార్య నన్ను ఎక్కువ ప్రేమిస్తుందండి. నాకంటే 10 times ఎక్కువ, తక్కువ అని చెప్తాను నేను. అంత గ్రేట్. ఇంకా ప్లాస్మా చెప్తావా? ప్లాస్మా ఇచ్చింది అప్పుడు ఏంటి కరోనా అప్పుడు వేరే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ప్లాస్మా కావాలి అని అన్నారు. మన బ్లడ్ లో ప్లాస్మా తీస్తారు కదా, కావాలి అని ఇతన్ని అడిగితే వెళ్తాను రెడీ అయిండు. నాకు నిజంగా చాలా భయం వేసింది. అంటే ఏంటో తెలియదు, ప్లాస్మా తీస్తే ఎట్లుంటుందో, ఆరోగ్యం బాగుంటుందో లేదో, అంటే ఇప్పుడు మంచిగా హెల్తీగా ఉన్నారు కదా, అంటే ఏమైనా నీరసంగా అయిపోతారేమో అని చాలా భయం వేసింది. సేమ్ బ్లడ్ గ్రూప్ ఇద్దరిది ఒకటే సేమ్. నేను నా ఇద్దరికి కరోనా వచ్చినప్పుడు కూడా ఒకవేళ వస్తే ఇద్దరికి రావాలి, లేకపోతే ఒక్కడికి కూడా రావద్దని మొక్కుకున్నామండి. పిల్లలకు రాలేదు, మా ఇద్దరికి వచ్చింది ఒకటేసారి. కరోనా ఇద్దరికి వచ్చింది కదా, నువ్వెందుకు, ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ కదా, నేనే ఇస్తా, నువ్వు వద్దు అని ఈ నెంబడి పడి హైదరాబాద్ దాకా వెళ్ళిందండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి తీసుకోము ప్లాస్మా అని అన్నారు. అని అనుకున్నా, కానీ మరి ఏం కాదు కదా అని బాగా టెన్షన్ అన్నారు. డాక్టర్స్ అడిగారు, మీరు ఏం టెన్షన్ పడకండి, బ్లడ్ ఇచ్చినట్టే అంతే, ఏం ప్రాబ్లం ఉండదు, ఏం ఉండదు అని అన్నారు. ప్లాస్మా ఇచ్చిండ్రు. ఒకరి ఆరోగ్యాన్ని ప్రాణాన్ని నిలబెట్టినందుకు చాలా హ్యాపీ. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే మేము ఇట్లా, అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇంత సంతోషంగా ఉంటాను మేము. అట్లా ఈవినింగ్ పార్టీలా మరి రిషి వచ్చిన తర్వాత రిషి నైసి ఈవినింగ్ పార్టీ పిల్లల పేర్లు ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది. రిషి రితిక అయితే, రితిక అయితే ముద్దుగా నైసి అని పిలుస్తాం. నైసి రిషి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. లవ్ అందరు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మా ఆయన మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయడం స్టార్ట్ చేసిండు. అసలు అందరు ఇట్లానే చేయాలండి. పెళ్లికి ముందు కూడా లవ్ చేస్తున్నాం, వరపూజ లవ్ చేయలేదా? అదే చూసిన తర్వాత చూసినాక వరపూజ అయినాక లవ్ చేస్తున్నాం. అయితే అందరు కూడా పెళ్లికి ముందు ప్రేమ కంటే పెళ్లి నాకు వచ్చిన ఈ తేజస్సు అనేది, తేజాన్ని అడుగు పెట్టినాకనే ఈ తేజస్సు అనేది వచ్చింది నాకు. ఈ ఇంటికి కళ వచ్చింది. ఎవరైనా కానీ ఏమంటారు, రాజేష్ ఎలా ఉండేవాడు ఇలా అయిండు, ఒక సినిమాలో చూసినట్టు ఉంటుంది మీ జీవితం చూస్తే. ఇట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్. ఏంటంటే ఇక చెప్పు, నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్. అంటే అందరు 1 by 1 బెట్ ఎక్కుంటా, అంటే తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ చూడండి, ఇంటర్వ్యూలో మొత్తం తెలుస్తుంది. అంటే ఏంటి అనేసి, అంటే ఏంటి అంటే వీళ్ళు మా ఆయన వాళ్ళు కొంచెం పేదవాళ్ళు, డాడీ వాళ్ళు ఉన్నవాళ్ళు, అంటే ఎట్లా ఇచ్చిండ్రు అమ్మాయిని అట్లా. అంటే ఈయన మంచితనాన్ని చూసి చెల్లెల పెళ్లిళ్ళు చేసిండు, తల్లిని బాగా చూసుకుంటాడు, ఏం అలవాట్లు లేవు. ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే మా డాడీకి నాకంటే ఎక్కువ నచ్చిండు అందం విషయంలో. మా డాడీ పడిపోయింది నాకంటే ఫస్ట్. మా మామయ్య అంటే ఈ పిల్ల వచ్చింది. థ్యాంక్ యూ మామయ్య. ఆయన నచ్చకుండా ఈ పిల్లని కూడా ఇచ్చేటోడు కాదు, అంతేనా? రాసి పెట్టిన తర్వాత ఎక్కడికి పోతా. ఓకే అండి, మిగతా అంతా సెలబ్రేషన్స్ ఈవినింగ్ మాట్లాడదాం. అప్పుడు మనిషి ఈ ఆనందానికి మనిషి పంచుకుంటాడు అంతే. ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇట్లనే మీ ఆశీర్వాదాలు ఎప్పటికి ఉండాలి. మీ జంటకు ఎవరి కళ్ళు పడద్దు, దిష్టి తగలద్దు అని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తున్నారు కదా. నిజంగా దేవుడు పైనుండి అవన్నీ తదాస్తు అనాలి అంతే. సాయంత్రం కేక్ కట్ చేసినాక ఇంకా మీతో మాట్లాడదాం.
ఓకే ఓకే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా మన ఆనందాన్ని వాళ్ళు కూడా చూడాలి, మనం ఎంత సంతోషంగా ఉన్నాం వాళ్ళు కాబట్టి. అదే మీరు పెట్టే కామెంట్స్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి, నేనైనా మా ఆయనైనా నిజంగా ఘోరంగా హ్యాపీ అంటే హ్యాపీ. ఇంట్లో వాళ్ళకు మనం ఎంత రిప్లై ఇస్తామో అట్లా ఇంట్లో వాళ్ళ లెక్క భావించుకొని మనకు పెడతారు. అదే ఈ మెసేజ్ చదువుతానంటే మనకు ఆనందం కలుగుతుంది. నిజమండి, చాలా హ్యాపీ మీరు చేయబట్టి కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే థ్యాంక్ యూ కేక్ కట్ చేసి మీతో మాట్లాడదాం. ఓకే యాక్చువల్లీ ఇప్పుడు ఫంక్షన్ కూడా రెడీ అయినా కానీ ఫంక్షన్ సాయంత్రం అట. ఫంక్షన్ ఏదో బోర చేసిండు, ఫంక్షన్ ఉంది తొందర రెడీగా అంటే ఏ టైంకో చూడు బావా అని అంటే ఫంక్షన్ ఏదైనా మధ్యాహ్నం ఉంటుంది, రిటైర్మెంట్ ఫంక్షన్ మధ్యాహ్నం ఉంటుంది అంటే సరే ఒక్కసారి రెడీ అయితే 2 అయిపోతుంది, వీడియో అయిపోతుంది, ఫంక్షన్ అయిపోతుంది అంటే అక్కడక్కడ రెడీ అయిన తర్వాత మా బోలుగా మీ పని ఆమె వచ్చేసి రెడీ అయినామంటే ఇట్లా ఫంక్షన్ ఆమె కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో చేస్తుంది. ఫంక్షన్ ఇప్పుడు ఎందుకు ఉన్నది, నైట్ ఫంక్షన్ కదా అంటే అమ్మ బావా అనుకున్నా. బయటకు వెళ్ళిండు మల్లెపూలు తీసుకురావడానికి, నువ్వు రాని సంగతి చెప్తా. రెడీ అయినా కానీ వీడియో అయింది కదా, నీకు 1 lakh సబ్స్క్రైబర్ అయ్యింది బట్టిగా. అంతే రెడీ కాకుండానే చూపెడతా చెప్పు మరి. అట్లా ఎప్పుడు చీర పెట్టుకునే ఉంటాం కానీ కొంచెం ఇక పెద్ద పెద్ద జుంకాలు అవి పెట్టుకుంటాం అట్లా. ఓకే ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. 100K సబ్స్క్రైబర్ అయినందుకు 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉందని గట్టిగా చెప్పాలి. హ్యాపీగా సంతోషంగా చాలా హ్యాపీ. ఓకేనా? ఓకే. పొద్దుగాల కేక్ ఎందుకు కట్ చేయాలంటే మా పిల్లలు లేరు, అందుకోసమే నైట్ కట్ చేస్తున్నాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చారు కదా, స్కూల్కి వెళ్ళొచ్చినాం. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫంక్షన్ కు వెళ్ళి ఇప్పుడు ఎంత అవుతుంది 11:30 అవుతుంది. ఇప్పుడు 11:30 కట్ చేస్తాం నైట్. ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటాను. ఏదైనా మీతో ఆనందాన్ని పంచుకునేదందుకే మేము ఇది చేసేది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. అయ్యో ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నైస్ పాప చెప్పిందంటే చేసుకుంటారు కంపల్సరీ. చేసుకుంటాం. రిషి కమాన్, కమ్ కమ్ కమ్. అవర్ హీరో కమాన్. చెప్పు అందరూ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ 100K సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా టకటక టీవీ పెట్టిండు. ఆయన వేయలేదా? స్కూల్కి పోవాలనిపించలే కానీ పోయిండు. బాగా పోయిండు. 10th క్లాస్ కాబట్టి చదువుకోవాలి మంచిగా. చెప్పు ఎంత హ్యాపీగా ఉన్నావు చెప్పు. చాలా హ్యాపీగా ఉన్నావు. మీ సపోర్ట్ వల్లనే మేము ఈ రోజు 100K సబ్స్క్రైబర్స్ పొందినాం. హ్యాపీయా? ఇంగ్లీష్ అసలు 100K అవుతుంది అనుకున్నాను. 1,00,000 సబ్స్క్రైబర్లు అవుతుంది అని మేమైతే ఊహించలేదు. ఏదో ఇక మామూలుగా వచ్చి అవుతుంది అనుకున్నాం, ఇంతగానో వస్తుంది అనుకోలే, ఇంత షార్ట్ టైంలో కూడా వస్తుంది అనుకోలే. అసలు 1,00,000 మంది సబ్స్క్రైబర్ అంటే ఈ యొక్క 20 daysలోనే 50,000 సబ్స్క్రైబర్ లేరు. 20 రోజులలోనే 50,000 సబ్స్క్రైబర్ అంటే అది మామూలు విషయం కాదు. ఇంతమంది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే అయితే అక్కడ అందరూ వచ్చి మాత్రం సెల్ఫీ దిగుతారు. బాగా సంతోషం అయింది సెల్ఫీ దిగే వరకు. గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతానంటే అది ఎన్ని డబ్బులు పెట్టినా కూడా సంతోషం అనేది మాత్రం రాదు. ఏదో టాపిక్ మాట్లాడాలనుకుంటాం, ఈ ముందు ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇంకా దేని గురించి మాట్లాడదాం అనుకోండి టాపిక్. నాది లవ్, చిన్న లవ్ కూడా ఉంది. కేక్ అయ్యకుండా కేక్ కట్ చేయాలి. కట్ చేయి రిషి. ఇట్లానే ఇంకా
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియోస్ అన్ని ఇప్పుడు ఏం కామెంట్ పెట్టిరంటే 1 month లో మీకు 5 lakhs సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాం అని పెట్టారు. అది పెట్టరు అని వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి. మాట్లాడు, ఎప్పుడే నేనే మాట్లాడతా కదా, ఇక నువ్వే మాట్లాడాలి. పొద్దున నేనే మాట్లాడతా. ఇంకా నైస్ పాప కేక్ లేదు. వీళ్ళకి స్వీట్ అంటే ఇష్టం అండి, నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు, హాట్ అంటే ఇష్టం. మిరపకాయ బజ్జీలు, పెసర్ గారెలు, కేకులు, స్వీట్లు వీళ్ళకి బాగా ఇష్టం. మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ. ఈ వీడియోతో మేమైతే దోశ వీడియోతో ఫేమస్ అయినాం. దోశ వీడియో నేను మా రిషి చేసినాం. నాకు దోశలు వేయరాదని ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. అట్లా చెప్తారా ఫ్రెండ్స్? తెలవాలి కదా, ఇంట్లో చేసే పని ఏంటిదో తెలవాలి. దోశ వీడియోలో ఏ వీడియోలో ఉన్నదా? దోశ ఒక్క ఏదైనా ఒక వీడియోలో నువ్వు దోశ వేసి చూపెట్టు. దోశ చేయరాకపోతే ఏంటి, అన్ని పనులు వచ్చు కదా. మా కోడలు పొద్దుగా చెప్పింది, మామయ్య పిండి కలుపుడు కూడా రాదని చెప్పు. అసలుకే కాదు, గోధుమ పిండి కూడా కలపరాదు, పూరీలు చేయరాదు. అవి రెండే, ఆ రెండు తప్ప అన్ని పనులచ్చు. ఎట్లా మనం ఎక్కువ చపాతీ అవన్నీ చేస్తే పూరీలు కాల్చడానికి వచ్చి చపాతీ తినాం కాబట్టి చపాతీ పిండితో మనకు సంబంధం లేదు. మళ్ళీ అందరు ఇంకా అంటే ఎంత డైట్ మెయింటైన్ చేస్తారు, ఏం తింటారు ఫుడ్ అని. అసలు ఫుడ్ ఫుల్ గా తింటాం కాబట్టి ఇట్లున్నాం. మెయింటైన్ చేస్తేనే లావ్ అవుతారు. మెయింటైన్ అయితే ఏం చేయం, అన్ని తినుడే అన్ని తింటాం. ముక్కలైనా ముద్ద దిగది. ఇక మేము ఎట్లా తినకుండా ఉంటాం? డైట్ అంటే అది బట్టి ముచ్చట. కానీ మన శరీరాలు అంతా డైట్ చేసినా ఏ చేసినా మా పాప అయితే ఇంకా బక్కగానే ఉంటది. ఇంకా ఇంకేం మాట్లాడదాం? ఇంకా నా మీద ఏమేమి కంప్లైంట్లు ఉన్నాయో అవన్నీ చెప్పేసాయి. వీడియోలో అయితే చేసేది అన్ని నిజాలే, అబద్ధాలు ఏం కాదు. అబద్ధాలు అయితే ఏం లేదు. నాకు రాని పనులు రెండే అంతే, అన్ని పనులు వచ్చు. అన్ని చేసేట అయినా మా అత్తమ్మ గారాబం చేయబట్టే ఈడు వరకు బిర్యానీ సూపర్ చేస్తుంది. అత్తమ్మ దోశల కాడికి రానియలే, వంట కాడికి రానియలే, ఇంకా అన్ని నేర్చుకున్నా. మా మమ్మీ ఇంకా మేము ఫస్ట్ వీడియో చేస్తామంటే అందరు వీడియోలు చేస్తారని నవ్వుకున్న వాళ్ళే. అప్పుడు నవ్వుకుంటే మాకు ఏమనిపించింది అంటే, మేము అంటే మంచిగా చేస్తారేం కావచ్చు, వీళ్ళు నవ్వుకుంటారు, చేద్దామా వద్దా అని బంద్ పెడదామా అని అనుకున్నాం. నేను ఆడికి బంద్ పెట్టినా, నేను చేయలేదు, నాకు నచ్చక ఎందుకు అందరితో మాట్లాడు ఎందుకు అని అనుకున్నా. తర్వాత మా తేజ ఏం చేసింది, ఒకరి కోసం కాదు మనం మన ఆనందం కోసం మనం చేద్దాం. ఏదైనా మనకి ఏదైనా చేద్దామని మొదలు పెట్టినామంటే మాత్రం ఇంకోరు మాటలతో మాత్రం అది ఆగద్దు. ఆ మాటలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము 100K సబ్స్క్రైబర్స్ చేరుకున్నాం. అవినా కూడా ఎదురుగా మాత్రం మీ వీడియోస్ చూంటే అది అనేటోళ్ళు చాటుకి ఏమనుకున్నా మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడుకుంటాం, దాని గురించి మనం పట్టించుకోవద్దు. ఎవరైనా పట్టించుకోవద్దు, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎవరైనా వీడియోస్ మంచిగా ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే అబ్బా వీళ్ళు మంచిగా చేస్తున్నారు, మా వాళ్ళు అని అందరికి అందరికి హ్యాపీగా ఉన్నారు. అప్పుడైనా మంచి వీడియోస్ చేస్తాను, మనం ఏదో అనుకుంటాను అనుకున్నాడు కూడా తప్పు. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మనకు కూడా సిగ్గే, మనకు సిగ్గే వాళ్ళు నవ్వేసరికి అట్లా అనుకుంటాం. కానీ మనకు కూడా అలవాటు అయిపోయిన తర్వాత ఏమనిపించదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంతే. ఫస్ట్ కొత్తగా అంటే ఎవరికైనా వీళ్ళు వీడియోస్ చేస్తాను అని ఎవరికైనా నవ్వస్తారు, అది కామన్. ఎవరు ముంగటికైనా పోవాలంటే సిగ్గేది, అరే వీళ్ళకి ముఖం చూపెట్టారంటే ఎట్లా. ఈ రోజు అయితే ఎక్కడి నుంచో సెల్ఫీలు తీసుకుంటారు దూరం నుంచి, మళ్ళీ చూసేసరికి మళ్ళీ దగ్గరికి రమ్మని మళ్ళీ సెల్ఫీలు తీసుకున్నారు. బయటకి ఎట్టని వెళ్తే ఖచ్చితంగా గుర్తు. నాతోనైతే ఎవరు దిగలే, ఏమైతే ఒక్కదాంతో దిగారు. ఈ 100K సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే సగం కట్ట నాదే, పూర్తి కట్ట నీదే. మేము ఏం చేయలే కదా, ఉత్తమంగా చేసేది. మరి కాదు ఫ్రెండ్స్,
పొద్దున్నే ఇంట్లో పనంతా చేసుకోవాలి, వీళ్ళ వంటలు చేసి పెట్టాలి, రెడీ కావాలి, వీడియోస్ చేయాలి అంటే వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. అమ్మ రిషి అంటాడు ఎక్కడ నుంచి అమ్మ 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 ఎన్ని అబద్ధాలు చెప్తాను. అన్ని చేసి అంత కష్టం ఎక్కువ ఏమదే మేము ఏది టైం హెల్ప్ చేసేటోళ్ళు కొంచెం కొంచెం సెల్ కదిలిస్తాను నవ్వుడేమో కానీ మొత్తానికైతే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. ఇంకా ఇంకా పొద్దున చీర వేరే ఉండే, ఇప్పుడు చీర వేరే ఉన్నది. అప్పుడు ఫంక్షన్ కానీ రెడీ చేస్తుండే కదా, ఇక అది మార్నింగ్ అని అట్లా రెడీ అయినాం, ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఇట్లా రెడీ అయినాం అట్లా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. మా ఆయనకైతే అక్కడ ఫంక్షన్లు ఉన్నా కూడా మనసంతా ఇక్కడనే, ఇంటికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కేక్ కట్ చేయాలి, ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి, సెలబ్రేషన్ చేయాలి, చూడాలి. 100K అంటే ఏంటి మనం ఖచ్చితంగా చేసుకోవాలి సెలబ్రేషన్స్. ఎందుకు చేసుకోవద్దు, లేట్ అయింది కదా బాబా ఫంక్షన్, కేక్ కట్ ఎందుకు. ఇప్పుడు ఫంక్షన్ అంత లేట్ అయింది, 11 అయిందని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం బాగా పడుతుంది కదా, మళ్ళీ పిల్లలు తెల్లాక స్కూల్కి వెళ్తారు అంతే. ఏంటంటే లేదు, ఖచ్చితంగా మనం చేసుకోవాలి. 100K అంటే ఏంటి, అసలు అంత కష్టపడి వీడియోస్ చేసి పంచుకోవాలి. అదే ఇప్పుడు కేక్ కట్ చేసారంటే ఏంది, మనం హ్యాపీనెస్ వాళ్ళతో పంచుకోండి అంతే. అదే ఆయన ఆనందం మొత్తం మీకు అర్థం కావాలి. ఆనందం మీరు కామెంట్ రూపంలో పెడతారు అంతేనా? అంతే. ఓకేనా? ఓకే కష్టపడి ఊదిండి ఇవన్నీ మా ఆయననే డెకరేషన్ అలంకరణ. నేను అన్న ఇంత లేట్ అయితే నేను ఏం హెల్ప్ చేయ అంటే, పాప కష్టపడి గాలి ఊదిండు, కేక్ తీసుకొచ్చి ఇక తీపాయి మొత్తం డెకరేషన్ చేసిండు, అన్ని రెడీగా పెట్టిస్తే నేను వచ్చి మాట్లాడతాను. అట్లనే వచ్చింది. ఇప్పుడైతే ఎలాగ ఆదరిస్తున్నారో అలాగే ఇంకా 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 సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తి ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఆశీర్వదిస్తున్నాం. విజయం చేకూరగారు. ఓకేనా? హ్యాపీ హ్యాపీ. వాళ్ళందరూ వంతు నువ్వు ఆశీర్వదించినావు కదా, నువ్వు ఆశీర్వదిస్తే వాళ్ళందరూ ఆశీర్వదించు. నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా ఉంచు. నువ్వైతే హ్యాపీగా ఉన్నావు ఇవాళ, నాకు తెలుస్తాను. ఈ రోజు రోజు హ్యాపీ అని అంటుంది, నీ ముఖంలోనే నాకు ఎక్కువ కేక్ కోసం ఎక్కువ హ్యాపీ. మొత్తానికైతే నువ్వు సంబరం అయిందా? ఇప్పుడైతే కేక్ తినట్లేదు, రేపు తిన్నాం. ఓకే ఫ్రెండ్స్ చెప్పేసాయి. ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఇంకా నాకు మంచి మంచి పనులు అన్ని చేసి పెట్టాలి, హెల్ప్ చేయాలి అన్ని పనులు. ఓకే దాని గురించి ఓకే ఎన్ని పనులైనా చేసి పెట్టాలి. మమ్మీ కోసమే కదా. బంగారము. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటారో మా అందరి కోసం, మా ఆనందం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చెప్పు. కాదు పడుకోగా ఇట్లా బ్లాంకెట్ కూడా కప్పుకునేది, కప్పుతుంది ఇంత ప్రేమను. బంగారు తల్లి పెద్ద మంచి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరు. థ్యాంక్ యూ సో మచ్. వనక్కం. రిషి నువ్వు చెప్పవా? నానిప్పుడు వనక్కం అని చెప్పింది కదా, నువ్వు కూడా నీకు ఎన్ని భాషలు వచ్చో అన్ని భాషలలో అందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పేసి. అన్ని భాషలు అంటే ఏ భాష మంచిగా అట్లా కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాట్లాడుతాడు కామెడీ బాయ్. ఓకే నాకే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.